ముంబైలో ఒక సైబర్ నేరం జరిగింది. రూ. 70,000 అంటే రూ. 70,499 ఒక వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్ళు దోచేశారు. ఒక గ్యాస్‌కి సంబంధించినటువంటి లింక్ పంపించి మీరు వెంటనే కొన్ని నిమిషాల్లోనే మీ యొక్క గ్యాస్ యొక్క వివరాలు మీరు ఇందులో ఫిల్ చేయకపోతే వెంటనే గ్యాస్ కనెక్షన్ ఆగిపోద్దని చెప్పడంతో అతడు కంగారు పడిపోయి వెంటనే ఇచ్చేసాడు. అంటే ఇది కూడా ఆ యొక్క మెసేజ్ కూడా చాలా అఫీషియల్‌గా ఉంది. గవర్నమెంట్ పంపించినటువంటి అఫీషియల్‌గానే ఉంది. దాంతో వెంటనే ఫిల్ చేసేసి ఆ లింక్ నొక్కేసాడు. దాంతో ఆయన యొక్క డబ్బులు రూ. 70,499 వెంటనే ఖాతా నుంచి ఎగిరిపోయాయి. వెంటనే పోలీసులకి చెప్పాడు. సైబర్ పోలీసులకి చెప్తే సైబర్ పోలీసులు వెంటనే స్పందించి ఈ కేసుని ఎలాగైనా సరే పట్టుకుంటే అసలైనటువంటి నేరస్తులు దొరుకుతారనే ఉద్దేశం ఉంది. ఎందుకంటే అప్పటికే సైబర్ నేరగాళ్ళు చాలామంది వీళ్ళని చాలా వరకు ముప్పు తిప్పలు పెడుతున్నారు. అందుకోసమని వెంటనే ఆ అబ్బాయిని పిలిపించి మొత్తం వివరాలన్నీ సేకరిస్తే ఈ యొక్క నెట్వర్క్ మొత్తం బయటపడింది. వీడిని పట్టుకోవడానికి వెళ్తే అసలు ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే బాధితులు దగ్గర 2,963 మంది నుంచి వీళ్ళు 63 కోట్ల రూపాయలు నొక్కేశారు. అలాగే ఇది కాకుండా ఇంకా పెద్ద స్కామ్ బయటపడింది. 37,000 బ్యాంక్ ఖాతాల నుంచి మరొక గ్యాంగ్ ఏమొచ్చేసి కొన్ని కోట్లు దోచేసింది. అసలు ఇక్కడ అసలైనటువంటి సూత్రధారి ఎక్కడున్నాడు అంటే పశ్చిమ బెంగాల్లో ఉన్నాడు. పశ్చిమ బెంగాల్లో 26 సంవత్సరాల ఎస్కే మందలంట. వాడిని అరెస్ట్ చేస్తే వాడేం చేశాడంటే వాడు ఈ సైబర్ నేరగాళ్ళకి యాప్లు తయారు చేసి ఇచ్చేవాడంట. వీడు తయారు చేసినటువంటి యాప్లు ఈ గవర్నమెంట్ రూపొందిస్తున్నటువంటి ప్రతి రాష్ట్రంలో గవర్నమెంట్ రూపొందించడం, కేంద్రంలో రూపొందిస్తున్నటువంటి యాప్లకి ఫేక్ యాప్లు సేమ్ అలాంటి యాప్లే తయారు చేసి సైబర్ నేరగాళ్ళకి ఇస్తే సైబర్ నేరగాళ్ళు ఈ యొక్క ఖాతాదారులకి పంపిస్తూ ఉంటారు. కస్టమర్లకి పంపించి వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు. ఎవరో ఒకరు ఆ యాప్ని అయితే క్లిక్ చేస్తారు కదా. క్లిక్ చేయగానే వీళ్ళు అందులోకి మాల్వేర్ ఏదో పంపించి మొత్తానికి అక్కడ మొత్తం హ్యాక్ చేసేసి వాడి దగ్గర ఎంత డబ్బు ఉందో చూసి మొత్తం దోచేసేవాళ్ళ. అలా మొత్తానికి వీళ్ళ దగ్గర అప్పటికప్పుడు ఉన్నది 63 కోట్ల రూపాయల స్కామ్. అది బయటకు వచ్చింది. అలా 63,69,00,000 రూపాయలు అక్కడికక్కడ స్పాట్లో దొరికితే మొత్తం ఇదంతా కేవలం ముంబై, పశ్చిమ బెంగాలే కాదు దేశమంతా కూడా విస్తరించింది. ఆ సైబర్ నేరగాళ్ళందరినీ పట్టుకున్నారు ఇప్పుడు. అంటే దొరకలేదు, మొత్తం దొరకలేదు. కొంతమంది అయితే కీలకమైనటువంటి నేతలు అయితే దొరికారు. నేతలు అంటే అందులో పనిచేసేవాళ్ళు. ఈ యొక్క యాప్ తయారు చేసినటువంటి ఎస్కే మందల్ అనేవాడు సైన్స్ గ్రాడ్యుయేట్. అంటే వాళ్ళ యొక్క తెలివిని, చదువుని ఇలా సైబర్కి ఉపయోగిస్తున్నారు. పైగా ఇప్పుడు ఉద్యోగం చేయగలడా? ఈ యాప్లు తయారు చేసి ఇచ్చినందుకు వాడికి కొన్ని లక్షలు ఇస్తున్నారు ఒక్కొక్క యాప్కి. వాడు ఇప్పుడు ఎందుకు ఉద్యోగం చేస్తాడు? అంటే మన యొక్క తెలివైనటువంటి యువత ఈ విధంగా చెడు మార్గంలో పడుతున్నారు. అలాగే వాళ్ళకి కొంతమంది ఏమంటున్నారంటే సరైనటువంటి ఉద్యోగాలు లేకనే వాళ్ళు ఈ చెడు మార్గం వైపు వెళ్తున్నారని కొంతమంది అంటున్నారు. బహుశా అది నిజం కావచ్చేమో కానీ ఇప్పుడు వాడి జీవితం నాశనం అయిపోయింది కదా. మనకు ఉద్యోగం కాకపోతే దాన్ని ఎథికల్గా ఉపయోగించవచ్చు కదా. అలా ఉపయోగిస్తే ఒక మంచికి ఉపయోగిస్తే అతని జీవితం ఈరోజు వేరేగా ఉండేది కదా.